బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేటీఆర్ ను ఇరికించారు ఐఏఎస్ అరవింద్ కుమార్. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశానంటూ చెప్పుకొచ్చారు ఆయన. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ ను అధికారులకు చూపించినట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ చాట్ తో మరింత దూకుడు పెంచింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత మరోసారి విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ ఈ ముగ్గురిని కలిపి విచారించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ను ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇరికించారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశారంటూ చెప్పుకొచ్చారు అరవింద్ కుమార్. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ ను అధికారులకు చూపించినట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ చాట్ తో మరింత దూకుడు పెంచింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత కేటీఆర్ను ఇంకోసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న కేటీఆర్ని విచారించిన సందర్భాన్ని మనం చూసాం. బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈ రోజు అంశానికి సంబంధించి ఇది బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అరవింద్ కుమార్ను విచారించింది, అంతకుముందు బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది, నిన్న కేటీఆర్ని విచారించిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈడీ విచారణకు సంబంధించి ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ విచారణలో ఎటువంటి అంశాలు చెప్పుకొస్తారు కేటీఆర్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఫార్ములా ఈ రేసు కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ను ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇరికించారంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోని నిధులు విడుదల చేశానంటూ కూడా అరవింద్ కుమార్ ఏసీబీ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ను అధికారులకు చూపించారు అరవింద్ కుమార్ అంటూ చర్చ జరుగుతోంది. వాట్సాప్ చాట్తో మరింత దూకుడు పెంచింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత మరోసారి విచారణకు కేటీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ను కలిపి విచారించే అవకాశం ఉంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది. కన్ఫెషన్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో రేపు ఇటు అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిని, అలాగే కేటీఆర్ను రేపు ఇన్ ద సెన్స్ రాబోయే రోజుల్లో కలిపి విచారించే అవకాశం ఉందా? ఇప్పటికే ప్రస్తుతం చూస్తే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారణ సుమారుగా 6 గంటల నుంచి ప్రశ్నిస్తున్న ఏరియా మొత్తం మీద తెలుస్తుంటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు నేను నగదు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను, రిలీజ్ చేస్తాను. ఒకవైపు ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాను. నా సొంత ఇంట్రెస్ట్ మాత్రం అసలు లేదు. ఒకవైపు ఆఫీసర్స్ ఒత్తిడి వల్లనే ఇదంతా చేశాను, మరోవైపు కేటీఆర్ ప్రెషర్ చేయడం వల్లనే ఇదంతా చేశాను. ఫ్యూచర్ లో నేను ఇరుక్కుపోతానని కూడా నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఓవరాల్ గా మేము ఇవంతా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. అప్పటి పరిస్థితులు బాగాలేకపోవడం వల్లనే ఇదంతా చేయాల్సి వచ్చిందంటూ బిఎల్ఎన్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరోవైపు ఏసీబీ విచారణకు నేను సహకరిస్తాను, ఖచ్చితంగా ఎప్పుడు పిలిచినా వస్తాను అని బిఎల్ఎన్ రెడ్డి నుంచి చెప్తున్నారు. మరోవైపు మీరు అడిగిన ప్రశ్నలో ఈడీ కూడా నన్ను అడగడం జరిగింది. ఈడీకి అడిగిన ప్రశ్నలకు కూడా నేను అన్నిటికీ క్లియర్ గా సమాధానం చెప్పానంటూ బిఎల్ఎన్ రెడ్డి అయితే ప్రస్తుతం చెప్పుకొస్తున్నాడు. ఏదున్నా కూడా కేటీఆర్ ఇచ్చిన ప్రోటోకాల్ బట్టి, అంటే కేటీఆర్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల నేను ఇదంతా చేశాను, పూర్తిగా ఓవరాల్ గా జరిగిందంటూ చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ లో బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ ని ఇరికించిన ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. కేటీఆర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పట్టే నేను అంతా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓఎన్టీసీ మొత్తం కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామంటూ వాట్సాప్ చాట్ కూడా పూర్తిగా అధికారులకు చూపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరవింద్ కుమార్ మొత్తం ఇప్పుడు అప్రూవల్ గా మారే ఛాన్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నట్టు అరవింద్ కుమార్ చెప్తున్నారు. మరోవైపు కూడా ఏసీబీ అగ్రెసివ్ అంటే ఒకవైపు చూస్తుంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి అధికారులు మీరు ఇలా చేయడం ఎక్కడి వరకు కరెక్ట్? ఇది ప్రభుత్వ ఖజానా మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? మరోవైపు చూసుకుంటే కూడా ఎటువంటి ఫార్ములా ఈ కేసులో బ్యాక్అవుట్ అవ్వడం కూడా జరిగింది. ప్రాఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి అంటూ బిఎల్ఎన్ రెడ్డిని కూడా క్లియర్ అడిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా కూర్చోబెట్టి సంక్రాంతి తర్వాత ఏసీబీ విచారించే అవకాశాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ ఎక్స్క్లూజివ్ గా అరవింద్ కుమార్
ఏసీబీకి చూపించడం అయితే జరిగింది. ఒకవైపు మరింత దూకుడుగా ఏసీబీ మాత్రం విచారణ చేస్తామంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత కేటీఆర్ ని విచారిస్తారు అంటే పూర్తిగా ముగ్గురిని ఒకటే దగ్గర కూర్చోపెట్టి విచారించే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఎటువంటి గైడెన్స్ లేకుండా అంటే ముగ్గురు చేసిన పూర్తిగా ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఇంకా కొంతమంది అధికారులతోని ఓవర్సీస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేయడమే కానీ లేకపోతే ఆర్బీఐ గైడెన్స్ పాటించకపోవడము